హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రత్యూషాస్ వ్లాగ్స్. నేను మీ ప్రత్యూష. ఈరోజు వీడియోలో మనం ఒక మంచి హెయిర్ ప్యాక్ని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. అంతకన్నా ముందు మన ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. జనరల్గా చలికాలంలో మనం తలలో డాండ్రఫ్తో ఇబ్బంది పడుతూ ఉంటాం. దాని గురించి మెడికేటెడ్ షాంపూస్ ఎన్ని యూజ్ చేసినా హెయిర్ డ్రై అవ్వడం, జుట్టు ఊడిపోవడం లాంటివి జరుగుతూ ఉంటుంది. సో ఈరోజు మనం డాండ్రఫ్ని తగ్గించడానికి ఒక న్యాచురల్ హెయిర్ ప్యాక్ని ఇంట్లోనే ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చో తెలుసుకుందాం. ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులో 2 నుంచి 3 టేబుల్ స్పూన్స్ మెంతులు తీసుకోవాలి. మీ హెయిర్ వాల్యూమ్ని బట్టి మెంతులు తీసుకోండి. మగవారికి అయితే 1 టేబుల్ స్పూన్ మెంతులు సరిపోతాయి. ఇక్కడ నేను 3 టేబుల్ స్పూన్స్ మెంతులు తీసుకున్నాను. ఇందులో 2 నుంచి 3 టేబుల్ స్పూన్స్ వరకు పెరుగు యాడ్ చేయండి. దీన్ని మిక్స్ చేయండి. కావాలంటే మీరు కొంచెం పెరుగులో ఉన్న వాటర్ని యాడ్ చేయండి. దీన్ని మిక్స్ చేసి ఓవర్ నైట్ సోక్ చేయండి. సో ఓవర్ నైట్ సోక్ చేసిన తర్వాత మెంతులు ఇలా ఉంటాయి. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకోండి. ఆ మిక్సీ జార్ తీసుకొని ఈ నానబెట్టిన మెంతుల్ని అందులో వేయండి. అందులో వేసి మెత్తగా పేస్ట్ లాగా తయారు చేయాలి. చూడండి, పేస్ట్ చేసిన తర్వాత ఇలా ఉంటుంది. ఇప్పుడు ఒక హాఫ్ లెమన్ తీసుకోండి. ఒక హాఫ్ లెమన్ తీసుకొని గింజలు తీసేసి ఆ హాఫ్ లెమన్ రసాన్ని అందులో పిండేసేయండి. తర్వాత ఒక ఎగ్ తీసుకొని అందులో ఉన్న ఎగ్ వైట్ మాత్రమే వేయండి. ఎల్లో వేస్తే ఏమవుతుందంటే స్మెల్ వస్తుంది. సో ఎగ్ వైట్ మాత్రమే జాగ్రత్తగా వేయండి. ఈ ఎగ్ అనేది హెయిర్కి కండిషనర్ లాగా ఉపయోగపడుతుంది. దీన్ని బాగా కలపాలి. ఈ పేస్ట్ కనుక బాగా థిక్గా ఉంటే కొంచెం పెరుగు యాడ్ చేసుకోవచ్చు. మరీ ఎక్కువ పెరుగు యాడ్ చేయొద్దు. మరీ ఎక్కువ పెరుగు యాడ్ చేస్తే ఏమవుతుందంటే హెయిర్ డ్రై అయిపోతుంది. కాబట్టి కొంచెమే వేసుకోండి. అంతా బాగా కలిపాక ఇప్పుడు హెయిర్ ప్యాక్ అనేది రెడీ అయిపోయినట్లే. దీన్ని ఇప్పుడు బాగా స్కాల్ప్కి అంటే జుట్టు కుదులకు బాగా పట్టించి ఒక 30 నిమిషాల వరకు ఉండండి. ఆ తరువాత మీరు రెగ్యులర్గా యూజ్ చేసే షాంపూతో హెయిర్ వాష్ చేసుకోండి. ఈ ప్యాక్ని నెలకు 2 సార్లు ఒక 3 నుంచి 4 నెలలు యూజ్ చేయడం వలన ఎంత డాండ్రఫ్ అయినా సరే తగ్గిపోతుంది. అంతేకాకుండా ఈ ప్యాక్ వేసుకోవడం వలన హెయిర్ స్ట్రాంగ్గా తయారవుతుంది. సో దట్ జుట్టు రాలడం అనేది కూడా చాలా వరకు తగ్గిపోతుంది. సో ఇది ఫ్రెండ్స్, డాండ్రఫ్ని తగ్గించే హెయిర్ ప్యాక్ ఎలా తయారు చేసుకోవాలో చూసాం కదా. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ది వీడియో. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఈ వీడియో మీద మీ అభిప్రాయాలను కామెంట్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.